దాదాపు వికలాంగుడైన ఆత్మస్థైర్యంతో జీవితంలో ముందుకు నడుస్తున్న వ్యక్తి ఉదంతం. ఇంకా ప్రతి వేసవికాలం రోడ్డు మీద ప్రత్యక్షమయ్యే చెరుకు రసం విక్రయదారుల జీవిత విశేషాలను నేటి జిందగీలో తెలుసుకుందాం. తాడేపల్లిలోని మెల్లంపూడిలో ఓ హోటల్ కార్మికుడిగా జీవితాన్ని సాగిస్తున్న ఆంటోనీ విశేషాలను తెలుసుకుందాం. మెల్లంపూడి ఆంటోనీ కొంతకాలం నుంచి పని చేస్తున్నాను. ఇక్కడే అలవాటు పోయాను, ఎడే అలవాటు అయిపోయాను. వాటిలోనే చేసుకుంటా ఉండిపోయాను. పెళ్ళి కాలేదు. ఇక పెళ్ళి కాకుండానే ఎట్టగా ఉండిపోయిన హ్యాపీగా ఉంది. మెల్లంపూడి గ్రామంలో ఎప్పుడు కొంతకాలం నుంచి పని చేస్తున్నాను. 300 పొద్దున పూట టిఫిన్ ఇస్తున్నారు, మధ్యాహ్నం భోజనం. నాకు ఏవో అందరూ చనిపోయారు. పెళ్ళి కాలేదు, నేను అట్టాగే ఉండిపోయాను. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. వేరే పని అంటే ఇది అలవాటు అయిపోయింది, చేయలేకపోతున్నాను. బయటికి కూడా వెళ్ళకపోతున్నాను. 300 ఇస్తారు, సరిపోతున్నాయి. నేను వదిన, అక్కాయి, లత్త, వదినలమ్మ, ముగ్గురం బతుకుతున్నాం. అవి కూడా ప్లేట్లు బొచ్చెలు కడుగుతాను. పని కూడా స్పీడ్గా చేశారా తొందరగా అయిపోద్ది. ఎంత తొందరగా అయితే అంత తేలిగ్గా ఉండిద్ది. పని చేసుకుంటూ పోతానమాట. పని ఖాళీగా సొంతలేం కాదు మారుతి. ఇక మంగళగిరిలోని విటిజిఎం డిగ్రీ కాలేజ్ వద్ద చెరుకు రసం స్టాల్ నడుపుతున్న వ్యక్తి విశేషాలను కూడా తెలుసుకుందాం. వ్యాపారం 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఈ వ్యాపారం అంత లాభాలు ఉండవండి. ఏదో ఈ వృత్తికి అలవాటు అయిపోయి ఈ వృత్తిలో అలా చేస్తున్నాము. ఈ సమ్మర్లో కొంచెం బాగుంటుందండి. వానాకాలం కానీ చలికాలం కానీ వ్యాపారాలు ఉండవండి. మరి సొంత ఇల్లు కూడా లేదు, అద్దిల్లేనండి. అద్దింట్లో ఉంటా అట్లాగే జీవనం సాగిస్తున్నాము. మరి మాకు ఒక బాబు అండి, బాబుని అట్లాగే చదివించుకుంటా ఉంటున్నాము, నివసిస్తున్నాము అద్దెలలో. ఇలాగే గవర్నమెంట్ ఏమన్నా మాకు సాయం చేస్తే మాకు కొంచెం బాగుంటుందని. గవర్నమెంట్ లోన్లు ఇస్తే, కొంచెం లోన్ ఇస్తే సాయంగా ఉండి కొంచెం వ్యాపారం చేసుకుంటాకి ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాము.